ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు జాతీయకరణ చేశారు. ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ ప్రభుత్వం పరిధిలోకి తీసుకున్నారు. ఎందుకు అంటే సామాన్యుడికి అప్పులు ఇస్తారు. ఏ సామాన్యుడికైనా బ్యాంకులు అప్పిచ్చినాయా? నాకు తెలిసి నేను బ్యాంకులకి అప్పట్లో ఒక ఉడా వాళ్ళు 40,000 రూపాయలకి 120 గజాల ఇల్లు అమ్మారు, కట్టిన ఇల్లు సింగినగర్లో. దానికోసం అని చెప్పి 40,000 అప్పు. ఆ రోజు నాకు 5,000 జీతం. పిచ్చి కుక్కని తిరిగినట్టు తిరిగా అన్ని బ్యాంకుల దగ్గరికి. జర్నలిస్ట్గానే చేస్తున్నా. జర్నలిస్ట్ అంటే అప్పేమన్నారు. పర్మనెంట్ జాబే, పిఎఫ్ ఈఎస్ఐ వస్తున్నటువంటి జాబే. ఇవాళ 40,000 రూపాయల కోసం అదే ఇవాళైతే ఇస్తామంటారు. ఎందుకు? మనం దాన్ని ఏమంటారు, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కడుతున్నాం కాబట్టి. ప్రైవేట్ బ్యాంకులు ఇస్తామంటే మళ్ళీ గవర్నమెంట్ బ్యాంక్ దగ్గర నానా తిప్పలు పెడతారు. ఇప్పుడు అప్పులు ఇవ్వడానికి క్రెడిట్ నేను ఈ పిఎంఆర్వై ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కిందన ట్రైనింగ్ తీసుకుని పరిశ్రమ పెడదామని చెప్పి దానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి పోతే, నువ్వు సెలెక్టే కాకపోతే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోన్ ఓకే చేయించుకో, నీకు అప్పుడు ఈ సబ్సిడీ డబ్బులు అవి వస్తాయి అని చెప్పారు. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ దగ్గర షూరిటీ ఏది ఉందన్నారు. నా దగ్గర షూరిటీ ఉంటే నేను వెళ్ళి బ్యాంక్ వాళ్ళని అప్పు ఎందుకు అడుగుతాను అంటే, షూరిటీ లేకపోతే ఏమీ ఇవ్వరు. కొత్తగా పారిశ్రామికవేత్తను ఎవరిని ప్రోత్సహించరు. నేను చెప్పిన ప్రాజెక్టు బాగుందని చెప్పారు, కానీ అట్లా ఇవాళ రోజున జీవితంలో అవి తలుచుకుంటే బాధేస్తుంటుంది. వీటికి పరిష్కారంగా సిబిల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ సిబిల్ అనేది ప్రైవేట్దే. ఇప్పుడు మన స్కోర్ కనుక 700 పైన ఉంటే ఖచ్చితంగా లోన్లు ఇచ్చేస్తారు. 600 పైన ఉన్నా కూడా ఇస్తారు, 500 పైన ఉన్నా కూడా ఇస్తారు. 500 లోపు ఉన్నప్పుడు ఆలోచిస్తారు. ఈ సిబిల్ స్కోర్ అంటే ఇది రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు నానా చంకనాకి ఇచ్చినటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు ఆ ప్రభుత్వాల ప్రతినిధి అయినటువంటి కార్తీ చిదంబరం గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారన్నమాట పార్లమెంట్లో. సిబిల్ స్కోర్ అనేది చిత్రగుప్తుడి చిట్టాలాగుంది, దాని కారణంగా అప్పులు రాక సామాన్యుడు నలిగిపోతున్నాడు అన్నట్టు. అప్పులు తీసుకుని శాంతం ఎగ్గొట్టేటటువంటి పారిశ్రామికవేత్తలతో పోల్చుకుంటే ఈ సిబిల్ స్కోర్ సామాన్యుడికి ఖచ్చితంగా, ఒక ఆటో డ్రైవర్ ఒక 10,000 రూపాయల లోన్ తీసుకుని కట్టేశాడు 10 నెలల్లో సక్రమంగా అంటే అతనికి ఆ సిబిల్ స్కోర్ 700 పైన ఉందంటే రేపు పొద్దున 1,00,000 రూపాయలైనా ఇస్తున్నారు, 2 లక్షలైనా ఇస్తున్నారు, పర్సనల్ లోన్ పేరుతో ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఒక కొలమానం మధ్యతరగతి పేదవాడికి కూడా లోన్లు, ఒక హౌసింగ్ లోనా, పర్సనల్ లోనా, క్రెడిట్ కార్డులా, ఇట్లాంటి అన్నిటికీ వెహికల్ లోనా, లేకపోతే ఇంట్లో కొనుక్కునే సామాగ్రిలోనా ఇట్లాంటివి వస్తున్నాయంటే ఆ సిబిల్ స్కోర్ వల్లే. అది తప్పని వాదించడం అన్నటువంటిది వాళ్ళకే చెల్లింది.